బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలవబోతోంది. గత ఏడాది సంక్రాంతికి వీరసింహారెడ్డితో బాక్సాఫీస్ దగ్గర మాస్ చేతలు చూపించిన నటసింహం నందమూరి బాలకృష్ణ మరియు మాస్ డైరెక్టర్ గోపీచంద్ మల్లిని మళ్లీ చేతులు కలిపారు. ఈ కాంబో అనౌన్స్ అయినప్పటి నుంచే నందమూరి అభిమానుల్లో పూనకాలు మొదలయ్యాయి. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి గోపీచంద్ మల్లిని ఈసారి బాలయ్య కోసం ఒక భారీ చారిత్రక నేపథ్యం ఉన్న కథను సిద్ధం చేశారట. కానీ ఆ కథకయ్యే విపరీతమైన బడ్జెట్ మరియు సమయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతానికి ఆ హిస్టారికల్ సబ్జెక్ట్ను పక్కన పెట్టేశారు. మరి బాలయ్య బాబు రేంజ్ తగ్గకుండా ఏం చేస్తున్నారు అంటే ఒక పక్క కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైన్ను పట్టాలెక్కిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయి పక్కాగా లాక్ అయిపోయింది. ఈ సినిమాకు సంబంధించి మరో హాట్ న్యూస్ ఏంటంటే ఈ కథ మొత్తం ముంబై బ్యాక్ డ్రాప్లో సాగుతుందట. ముంబై మాఫియా లేదా అక్కడి అండర్ వరల్డ్ నేపథ్యంలో బాలయ్యను మునిపెన్నడూ చూడని అత్యంత స్టైలిష్ అవతారంలో గోపీచంద్ చూపించబోతున్నారట. బాలయ్య మార్క్ డైలాగ్స్, గోపీచంద్ మార్క్ టేకింగ్ తోడైతే థియేటర్ దద్దరలడం ఖాయం. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ చేయడం లేదు, కేవలం సింగిల్ రోల్ మాత్రమే. కానీ ఆ ఒక్క పాత్రలోనే ఉండే ఇంటెన్సిటీ 10 పాత్రలతో సమానంగా ఉంటుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మార్చి మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక రిలీజ్ విషయానికి వస్తే మేకర్స్ ఒక మాస్టర్ ప్లాన్ వేస్తారు. ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ ఏడాది డిసెంబర్లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్లో వస్తే సోలో రిలీజ్ దొరుకుతుందని, బాక్సాఫీస్ దగ్గర భారీ వసూలు సాధించొచ్చని భావిస్తున్నారు. మొత్తానికి బాలయ్య తన తర్వాతి వేటకి సిద్ధమైపోయారు. స్టైలిష్ మాస్ లుక్లో బాలయ్య ముంబైని ఎలా ఎలబోతున్నారో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ క్రేజీ కాంబోపై మీ అంచనాలేంటో కామెంట్స్ చేయండి.